పేదల బతుకుల్ని బుగ్గిపాలు చేసేటటువంటి మద్యాన్ని నిషేధించాలంటూ కాంగ్రెస్ పార్టీ మీద పెద్ద ఎత్తున స్టోరీల మీద స్టోరీలు రాసింది ఆనాడు ఈనాడు. తెలుగుదేశం ఎజెండాగా అది పెట్టించింది. ఎన్టీఆర్ 94 విజయంలో అదొక కీలకమైనటువంటి పాత్ర. ఆ తర్వాత చంద్రబాబు అధికారాన్ని హస్తగతం చేసుకున్నాక మద్యం వలన ప్రపంచానికి డబ్బులన్నీ పోతున్నాయి, ఆంధ్రాకి రావాల్సిన డబ్బులు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నాయి అంటూ మళ్ళీ పుంకాను కథనాలు రాసుకొచ్చి దీనికి పరిష్కారం ఏంటంటే మద్య నిషేధాన్ని ఎత్తేయడమే, మద్యం తాగనియడమే, అక్కడికి ఎవడదో దొంగచాటుగా తాగడం ఎందుకు, డైరెక్ట్గా తాగనిద్దాం కానీ వాళ్ళకి జాగ్రత్తలు చెబుదామంటూ ఓ పనికి మాలినటువంటి నేరేషన్ ఇచ్చి మద్య నిషేధాన్ని ఎత్తేసింది. ఇప్పుడు మద్యం అనేటువంటి దాన్ని రిస్ట్రిక్ట్ చేయాలని భావించినటువంటి జగన్ సర్కార్ ప్రభుత్వ వైన్ షాపులు నడుపుతోంది. అయితే మందులో ఏదైతే రెగ్యులర్ బ్రాండ్స్ అన్నిటిని తీసేసి కొత్త బ్రాండ్స్ని క్రియేట్ చేసింది. బట్ దాంతో గోవా మద్యం అన్నటువంటి విపరీతంగా విచ్చలవిడిగా నడుస్తుంది. ఇంకోటి ప్రభుత్వ దుకాణాలు అయ్యేటప్పటికీ మందు సప్లై చేయడం కోసం అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు గోవా నుండి మద్యం తెప్పించుకున్నారు. తద్వారా ఇప్పుడు ఈ డబ్బులన్నీ కూడా గోవాకి పోతున్నాయి. ఇప్పుడు రేపు పొద్దున్న చంద్రబాబు గారు వస్తే అందుకనినే ప్రైవేట్ మద్యాన్ని ఎలా చేస్తామంటారు, ప్రైవేట్ వైన్ షాపులు అలాగే ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ ఇక్కడ అమ్ముకోవడానికి అనుమతిస్తారు. ఎందుకు అంటే ఈ డబ్బులన్నీ గోవా వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి, అది గోవాలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి బంధువులు ఎవరు ఉన్నారు వాళ్ళ కోసం చేశారు అని చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు. రాబోయేటువంటి రోజుల్లో చంద్రబాబు అధికారంలోకి వస్తే కనుక ఖచ్చితంగా వైన్ షాపుల్ని మళ్ళీ పాత పద్ధతిలోకి తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంటుంది, బ్రాండ్లన్నీ మళ్ళీ లైన్లోకి వచ్చే అవకాశం ఉంటుంది.